మంచి వాసన అయితే వస్తుందండి. గుమగుమగుమలు ఆడిపోతున్నదనమాట. ఇంగో వాసన అలాగే వాము వాసన అదిరిపోతుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఇంట్లో ఏం చేశాను చెప్పుకొని చూద్దాం. చూడాలని ఉంది కదా మీకు. చాలా మంచి రెసిపీస్ అండి, సూపర్ గా ఉంటది. ఈ రోజు మనం పప్పు చేసుకోలేదు. పప్పు చేయకుండా ఒక 3 రకాలు చేశానండి. ఆ 3 రకాలు ఏం చేశాను, ఎలా చేశాను అనేది మీరు కూడా చూసేయండి. చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వారణాసి వంటిల్లు ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎంత లైక్స్ ఇస్తే అంత మన ఛానల్ ముందుకెళ్తుందని అంటారు కాదు, నిజమేనండి. లైక్స్ ఇస్తేనే ముందుకెళ్తుంటుంది ఛానల్. లైక్ ఇవ్వకపోతే మన ఛానల్ ఏమి వెనకాలకే ఉంటుంది. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది అనమాట. ఆయిల్ తక్కువగా, సింపుల్ గా, ఈజీగా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా ఫాలో చేయండి అందరూ. అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈ రెసిపీస్ చేస్తే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఏం చేశానో చూపిస్తాను. ఫుల్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రండి, దగ్గర నుండి చూపించేస్తాను ఏం చేశాను ఏంటి అనేది. వచ్చేస్తావురా బుడికి. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటావు నువ్వు. ఇక్కడ కొంచెం ముట్టుకోకి ఇవన్నీ. వేడి 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 ముట్టుకోకూడదు. మా బుడ్డది కూడా వచ్చేసింది. చెప్పు హాయ్. ఎవరు వీళ్ళందరూ? అమ్మమ్మ ఫ్రెండ్స్. అవును, అమ్మమ్మ ఫ్రెండ్స్. ఏం చేసింది అమ్మమ్మ ఈరోజు? వీడియో చూడండి. చెప్పు. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మంచి వాసన వస్తుంది. కామెంట్ చేయాలి వాళ్ళు. ఎలా ఉంది కామెంట్ చేయండి. చెప్పు. బాగుందా కామెంట్ చేయండి. అయితే ఫుల్ వీడియో చూడండి. చెప్పు. ఫుల్ వీడియో చూడండి. మన వాళ్ళే. పాత వాళ్ళేనా? వీళ్ళందరూ పాత వాళ్ళేనా? ఓకే. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. పాత వాళ్ళందరూ చూడండి ఫుల్. బాయ్ చెప్పేసి. చూసారు కదా, పాపాయి ఇలా కిచెన్లోకి వస్తూనే ఉంటుందండి. అలా తిరుగుతూనే ఉంటుంది. నా వెనకాలే తిరుగుతుంది అనమాట. అస్తమానం కిచెన్లోనే పని ఉంటుంది తనకి. పెద్దవాళ్ళకి పని ఉన్నట్టు కిచెన్లోనే పని ఉంటుంది అనమాట. అందుకోసమే నాకు ఆయిల్ పిండి వంటలు ఏదైనా పెట్టాలంటే భయం వేస్తుంది. అందులోనూ మొన్న ఎక్స్పీరియన్స్ అయ్యింది బాగాను. ఆ రోజు చాలా అదృష్టం అండి. నా వెనకాలే పాపాయి ఉంది. ఏమాత్రం పాపాయి మీద పడినా కూడా అమ్మో, నేను అది తలుచుకుంటేనే నాకు చాలా అసలు ఎంత టెన్షన్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, అదృష్టము. ఇదిగోండి, నేనైతే టీ తాగుతున్నాను. మావారు అయితే టీ పెడతారనమాట. రోజు మావారే టీ కాఫీ మావారే పెడతారు, చాలా బాగా పెడతారు. అందుకని ఆ టీ ఇష్టంగా తాగేస్తున్నాను. పూర్తిగా ఇంకా తాగలేదండి, కొద్దిగా తాగుతూ మిగిలిన పని చేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలేమో కడుక్కుంటున్నాను అనమాట. ఇదిగో చూసారా, బుడ్డది లోపలికి వెళ్ళిపోతుంది. దానికి ఏదో పని ఉన్నట్టు సీరియస్గా వెళ్ళి అక్కడ ఉన్న గ్లాసులు, చెంబులు అవన్నీ పట్టుకెళ్తుంది అనమాట. అది కూడా నేను వంట చేస్తున్నానుగా, పోటీ అనమాట. నాకు పోటీగా పక్కన కూర్చుని వంట చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. అదండి, అలా అవుతూ ఉంటుంది మా ఇంట్లోని. అయితే ఇదిగోండి టీ నేను ఇంకా పూర్తిగా తాగలేదు, తాగుతున్నాను. మనకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. దొండకాయ ముక్కలు నేను రాత్రే తరిగేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటే పెట్టాను. కొబ్బరి ముక్కలు కూడా రాత్రే తరిగేసుకున్నాను, కానీ అది మాత్రం ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను. మనం చేయబోయేది ఇవాళ దొండకాయ కూర, కొబ్బరి పచ్చడి. దొండకాయ వాము కారం కూర అండి, సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అనమాట. ఎక్సలెంట్, అద్దరిపోతుంది అనమాట. దీనికి తోడు రసం కూడా చేసుకుందాము. అయితే నేను రైస్ కూడా కడిగేసుకుని పెట్టుకున్నానండి. చివరి స్టవ్ మీద పెట్టుకున్నాను. రైస్ అలా అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వీటికి పోపులు వేయించేసుకుందాం. ముందు పోపు వేయించుకున్న తర్వాత పోపు చల్లగా అవుతూ ఉంటుంది. చల్లగా అయిన తర్వాత మనం కూర చేసుకుందాము, పచ్చడి చేసుకుందాము.
అయితే ఈ చీరతో ఒక తంట వచ్చిందండి నాకు. చీర కట్టుకోకపోతే చీర కట్టుకోలేదని ఫీల్ అవుతూ నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ సర్దుకోవడం అటుపక్క, ఇటుపక్క కనిపిస్తుందేమో అని చెప్పి దృష్టి అంతా దీని మీదే ఉంటుంది. నాకు ఈ సైడ్ అంతా కనిపిస్తుంది, సైడ్ అంతా కనిపిస్తుంది అనే ఒక ఆలోచన అంతా ఇలాగే ఉంటుంది. ఇంకేం చేస్తాం, నాకు వేరే అవకాశం కూడా లేదు. అందుకని నేను ఎక్కువగా డ్రెస్సులు, ఈ నైటీలతోటే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇట్లా ఇష్టం ఉండదు నాకు. అందుకని కానీ చీర కట్టుకుంటేనే బాగుంటుందని చెప్పి నాకు తెలుసు. అందరూ కూడా అలాగే అంటున్నారు కదా. నా ప్రాబ్లం ఇది ఒక్కటే, కట్టుకోకూడదని ఏం కాదు, ఇట్లా కనిపిస్తూ ఉంటుందనే ప్రాబ్లం అనమాట. సర్లేండి, ఆ విషయాన్ని పక్కన పెట్టేసుకుని మనం వంట చేసుకుందాము. ఇంకా అది ఎప్పటికీ ఉండేదే, కానీ ఆ సమస్యకు పరిష్కారం ఏమి ఉండదు. మనం ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి పోపుకి వేయించడానికి సరిపడా. ఇప్పుడు పచ్చడికి పోపు వేయించుకోవడానికి అని చెప్పి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను అనమాట. అయితే ఇంకొక స్పూన్ వేసుకుని మళ్ళా మినపప్పు, శనగపప్పు వేసి అది విడిగా వేయిస్తానమాట. పోపు పచ్చడిలో పైన కలుపుకుంటే బాగుంటుంది కదా, అలా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మాత్రం కొద్దిగానే వేస్తానండి. ఈ స్పూను ఏంటనేది ఒక 2-3 సార్లు వేసినా కూడా, ఇంగో డబ్బాల్లో ఒక స్పూన్ ఇస్తాడు కదండి, చిన్న స్పూన్ ఇస్తాడు, స్టీల్ ఇస్తాడనమాట. ఆ స్పూన్ తోటే వేస్తానమాట. వేసి వేయిస్తున్నాను పోపు. అసలు మనం పోపు వేస్తే ఆయిల్ కూడా కనపడదు, అలా ఉంటుంది. ఈ కొద్దిగా ఆయిల్ వేసుకుని కూర కోసం వేయిస్తున్న పోపు అనమాట. ఇప్పుడు ఇది శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. అది బాగా కొద్దిగా వేగిన తర్వాత మనం వామకారంతో, దొండకాయ వామకారం కూర కదా, అందుకని ఆ 2 పప్పులు వేగిన తర్వాత, ఇది శనగపప్పు, మినపప్పు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనకి సరిపడా వాము వేసుకోవాలండి. నేను అదే ఆ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసుకున్నాను. ఇంకో డబ్బాలో స్పూన్ ఉంటుందని చెప్పాను కదా, ఆ స్పూన్తో ఒక 3 స్పూన్లు వాము వేసుకున్నాను. వేసుకుని ఇవి 1/2 కిలో దొండకాయలండి. 1/2 కిలో దొండకాయలకి నేను ఇలా చేస్తున్నాను అనమాట. వేస్తున్నాను. ఈ లోపల పచ్చడిలో పోపు వేసుకున్నాను కదా, పోపు చల్లగా అయింది. చల్లగా అయిన తర్వాత ఇంగు పైన వేసుకున్నాను. ఇదిగోండి పోపు వేయించానని మీకు చూపిస్తున్నాను ఇది. అయితే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఆవాలు, మెంతులు వేయించుకున్నాను కదా, బాగా వేడెక్కిపోయింది ప్యాన్. ఫస్ట్ ఆవాలు, మెంతులు బాగా మాడిపోయినాయి. ఆ మాడిపోయినవి తీసేస్తున్నాను అనమాట. అవి పడేసేస్తున్నాను. బాగా మాడిపోయినాయి, చేదు వచ్చేస్తుంది. అందుకని అవి తీసేసుకుంటాను. తీసుకుని మరి ఇప్పుడు మనం దీంట్లో ఏం వేయాలి అంటే, నేను ఆవాలు, మెంతులు వేయించుకుని పొడి కొట్టుకుని పెట్టుకుంటానమాట. ఎండుమిరపకాయలు, మెంతి కారం అని ఉంటుంది కదా, ఆ కారం డబ్బా పక్కన పెట్టుకున్నాను. అది వేసేస్తాను దీంట్లో. ఇప్పుడు మనకి కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ పెట్టేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ చాలా తక్కువ వేసానండి. ఆయిల్ మొత్తం కుక్కర్లో ప్రెషర్ ప్యాన్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగానే వేసుకున్నాను. వేసుకుని దొండకాయ ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను కదా, మరి రాత్రి తరిగేసి పెట్టుకున్నాను. పొద్దున్న టైం ఉండట్లేదని చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే ఉడకదని చెప్పి బయటే పెట్టేసుకున్నాను. పెట్టుకుని ఇవి కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కలన్నీ, దొండకాయ ముక్కలు ఇలా వేసేసుకోండి. చూసారా, నా చీర సర్దుకోవడమే సరిపోతుంది ఇంకా. ఇట్లా ప్యాన్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. అలా ఆ గరిటెతో కలపడం కంటే కూడా మనకి చేత్తో ఇలా గుంజేస్తే బాగుంటుంది. ఆ తర్వాత అలాగే చేశాను అనుకోండి. తర్వాత అయితే ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఉప్పు సరిపడా వేసేసుకోండి. సరిపడా అంటే కొంచెం తక్కువే వేసుకోండి, ముందు కావాల్సిన తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. అయితే ఆ 2 వేసిన తర్వాత ఇంకా ఒకసారి ప్యాన్ తోటి నేను ఇలాగా కలిపేసుకుంటున్నాను, కుదుపుకుంటున్నాను అనమాట. అలా కుదిపేసుకుంటే కలిసిపోతుంది. ఇప్పుడు మనం ఉడకాలి కదా, మరి కాస్త నీళ్లు పోసేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. కూర కారానికి మనం పోపు వేయించుకున్నాం కదా, మినపప్పు, శనగపప్పు, మళ్ళీ చెప్తున్నాను, మినపప్పు, శనగపప్పు,
అలాగే వాము వేయించుకున్నాం కదా, దాంట్లో మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. వేయించుకునే వాళ్ళు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని వేయించుకోవచ్చు. నేనైతే ఇక ఎర్రకారం వేసేస్తున్నానండి. పొడి కారం ఉంది కదా, ఆ కారం సరిపడా బాగా ప్యాన్ చల్లగా అయిన తర్వాత అప్పుడు వేసుకున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడు వేసేస్తే అది నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని గోరువెచ్చగా ఉన్న తర్వాత ఆ పోపులో వేసుకున్నాను కారం. ఆ వేడి సరిపోతుందని అదంతా తీసి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్లా చేసేసుకుందామండి. మనం కూరలో వేసుకునే కారం ఇదే అనమాట. ఇదిగోండి, అయితే మనకి పౌడర్ అయితే చేసేసుకుని వచ్చేసాను. ఈ పౌడరు అంటే కొద్దిగా ఆయిల్లో కదా వేయించింది, అడుగు కొంచెమే ఉంది, ఎంతో ఉండదు కాబట్టి అడుగున అంటుకుపోతుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలిపేసేసుకుని పక్కన పెట్టుకున్న దీన్ని పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం. కొబ్బరి పచ్చడి చేసుకుందాం. కొబ్బరి మామిడికాయ పచ్చడి సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అసలు ఇలా ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు చేసిన ఈ పదార్థాలన్నీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట. దీనికి సరిపడా కావాల్సిన పచ్చిమిరపకాయలు, మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తుంపుకొని వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకుంటారంటే మిక్సీలో ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. వేయించుకుని ఎండుకారం కావాలి అనుకున్న వాళ్ళు మిరపకాయలు. నేనైతే ఆవాలు మెంతులు వేయించినవి మాడిపోయాయి కదా, ఆ మాడిపోయినవి తీసేసాను కదా, అందుకని దానికి బదులుగా నేను మెంతికారం ఉంది, ఆ మెంతికారం కొద్దిగా వేసుకుంటాను. కొబ్బరి ముక్కలు వేసేసిన తర్వాత ఇదిగోండి ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది పోపు వేయించుకున్నాం కదా, పోపు వేయించుకున్న మినపప్పు శనగపప్పు కూడా కొద్దిగా దీంట్లో వేసుకోండి. పైన కలపడానికి కొద్దిగా ఉంచుకోవాలి. ఇదిగోండి అసలైన మెంతి కారం. ఇప్పుడు ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ కారం వేస్తే అద్భుత అనమాట. నేను కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కారం చాలా కారంగా ఉంది. గోపు గియ్యమనే అంత ఉంది కారం అనమాట. ఆ మిరపకాయలు సన్న మిరపకాయలు అండి, ఆ మిరపకాయలు చాలా చాలా కారంగా ఉన్నాయి, అందుకే కొద్దిగా వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు కారం ఎంత తింటారో అంత చూసుకుని మీరు చేసుకోండి. అయితే దీంట్లో మొత్తం మన మామిడికాయ కూడా వేసుకుని మిక్సీ వేసుకున్నాం. మామిడికాయ మీకు పులుపుకు తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఎంత పులుపు తింటారో అనేది మీది మీకే తెలుస్తుంది కదా, అందుకని మీకు పులుపు కారం ఉప్పు అన్నీ మీరు తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఎంత తింటారో చూసుకుని వేసుకోవాలన్నమాట. పచ్చడి అయితే అయిపోయింది. మిక్సీలో వేసేసుకున్నాను. పచ్చడి అయిపోయింది. తీసే ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఆ పైన పోపు కూడా కలిపేశానండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా విడిగా వేయించుకున్నాను కదా, ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసాను. ఎండుమిరపకాయలు అనేది ఊరికే అలంకారం కోసం బాగుండడం కోసం వేసానే తప్పించి అదేమి తినము, ఏం చేయము, వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి నేను వేయను అనమాట. ఎందుకు అనవసరంగా పారేసుకునే దానికి అని చెప్పి వేయడం మానేస్తాను. టేస్ట్ చేశానండి, అసలు అదిరిపోయిందనమాట. ఒక్క రేంజ్లో ఉంది, ఎక్సలెంట్ అనమాట. అద్భుత. ఆ ఎంగు వాసన అయితే గుమగుమలాడిపోతుంది. దీంట్లో ఇక చివరిగా కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని పైన వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 పచ్చిమిరపకాయలు తుంపేసేసుకుని నేను దాంట్లో ముక్కల కింద గుచ్చేసుకున్నాను. అది ఊరుతుందనమాట. పచ్చిమిరపకాయలు పులుపు ఉప్పు అన్నీ పట్టి పచ్చిమిరపకాయలు బాగుంటుంది. మనం పచ్చడి కలుపుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్క కొరుక్కుని తింటే భలేగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. అలా ఇష్టం అనమాట, అందుకని అలా గుచ్చేసాను పైన నేను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసుకుని ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నానండి. మొత్తం అంతా ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకోవాలి కదా, శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అంతాను. అన్నం అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ మీద కూడా కొంచెం అంతా చుట్టూతా పడుతుంది కదా, అది కూడా శుభ్రంగా చేసుకున్నాను. ఈ లోపల పాలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. పాపాయికి పాలు కావాలని అడుగుతుంటే పాలు కాచడానికి అని చెప్పి పాలు పెట్టుకున్నాను ఆ స్టవ్ మీద. అన్నం దింపేసింది స్టవ్ మీద. ఒకసారి రెండు నీళ్ళు చుక్కలు ఇలా జల్లేసాను అనుకోండి, మొత్తం తుడవలేదు, తర్వాత లాస్ట్లో తుడుద్దామని అంటూ కదా, అందుకని కొన్ని నీళ్ళు చుక్కలు ఊరికే వేడి మీద ఇలా చల్లేసి అప్పుడు పాలు పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు యువతల స్టవ్ మీద మనం కూర దింపేసాం కదా, కూర మన కుక్కరు కింద పెట్టేసి దాంట్లోనే చారుకి పోపు వేస్తుంది అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు కూడా వేసానండి. ధనియాలు కొంచెం బాగానే వేసాను. ధనియాలు టమాటో రసం అనమాట.
ఆ రెండు కూడా వేసేసుకుని వేయించేసుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత టొమాటో ముక్కలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఒకే పచ్చిమిర్చి 2 ముక్కలు చేసి వేసాను అనుకోండి. వేసేసి శుభ్రంగా అలా కలిపేసుకున్నాను. ఉప్పు, పసుపు కూడా వేసేసుకుని ఇలాగ కలిపేసుకోండి. నేను స్టీల్ పాత్రలో చేస్తున్నాను కాబట్టి దబక్కని మాడిపోతాయి అవి తొందరగాను. అందుకే ఆ పటకారు పట్టుకుని కొంచెం తీసి పెట్టి చేస్తున్నాను. ఇందాకట్లాగా మళ్ళీ మాడిపోతుందేమో, మళ్ళీ పోపు అంతా పారేయాలేమో అని చెప్పి కొంచెం శ్రద్ధ వహించి చేశారనమాట. మాడిపోకుండా చక్కగా వేగిందిలేండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం చింతపండు వేసేసుకుందాము. చింతపండు నేను ఇలా తీసుకుని పెట్టుకుంటానని చెప్పాను కదా, నానబెట్టేసుకుని వేడి నీళ్ళల్లో బాగా చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకుని నేను స్టోర్ చేసేసుకుంటాను. అది నాకు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కున వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీంతో పులిహోర కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగాను. చింతపండు కూడా వేసేసుకుని ఒక్కసారి దాంట్లోనే ఉడకనిస్తున్నాను అట్లాగా. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా బెల్లం కూడా వేసేసుకోవాలండి. బెల్లం ఆప్షనల్, మీకు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేసేయండి. అలాగే ఒకసారి బెల్లం కూడా వేసేసిన తర్వాత చక్కగా ఇలాగ కలిపేసేసుకోండి. ఎలా చేసినా కూడా మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. అదొకటే కావాలి మనకి. అయితే ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసేసుకోండి. అవన్నీ వేగిపోయినాయి చక్కగాను. టొమాటో కూడా మగ్గినట్టు అయ్యింది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోండి. ఆ గిన్నెలకు సరిపడా నేను 1 లీటర్ నీళ్ళు పోసేసాను. ఇంకా కొంచెం నీళ్ళు కూడా ఒక గ్లాస్లో కూడా పక్కన పెట్టుకున్నాను. ఆ గ్లాస్లో సగం నీళ్ళు పోసి మిగిలిన సగం నా గొంతులో పోసేసుకున్నాను. గిన్నెలో కొన్ని పోసాను, నా గొంతులో కొన్ని పోసుకున్నాను. ఇట్లా అనమాట. ఒక్కసారి గిన్నె కదిలినట్టు అయింది, సరి చేసుకున్నాను. ఈ స్టవ్కి పెట్టుకునే ఫ్రేమ్స్ కొన్నానండి. ఆ గిన్నె కదిలిపోకుండా బాగుంటుందని చెప్పి బాగానే ఉంది ప్రస్తుతానికైతేను. అది అలా చారు మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూరని మనం దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా, దొండకాయ ముక్కలు ఉడికిందో లేదో చూసుకుంటున్నాను నేను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను కదా, ఉడిపోయి ఆల్మోస్ట్ 80% ఉడికింది. ఇంకా 20% ఉడకాలన్నమాట. ఆ 20% మనం కారం వేస్తాం కదా, కూర కారం వేసిన తర్వాత ఆ కూర కారంతో పాటు ఉడుకుతుంది. అప్పుడే మన కూర బాగుంటుంది. అది ఇదండి. పక్కనే పాలు పెట్టాను కదా, ఆ పాలు పొంగుతున్నాయి అనమాట. పొంగే పాలని ఊదుతున్నాను. కొద్దిగా సేపు మరగకపోతే పాలు బాగుండవండి. పాల ప్యాకెట్ పెట్టిన తర్వాత 3 సార్లైనా కాచాలన్నమాట. రోజు మొత్తంలో 3 సార్లైనా కాచాలి. అలాగే నేను ఇది చారు అనేది పక్క స్టవ్ మీద పెట్టేసుకుని యువతల స్టవ్ మీద కూరది ప్యాన్ పెట్టేసుకున్నాను. అదే ప్రెషర్ ప్యాన్ ఉంది కదా, అది పెట్టేసుకున్నాను. ఈ కారం మొత్తం దాంట్లో వేసేసుకుందాము. మొత్తం దులిపేసేసుకుని అంతా కారం అంతా దాంట్లో వేసేసుకుందాం. ఎందుకంటే పాలైతే ఊదిన తర్వాత పొంగుతుంది కదా, ఊదినప్పుడు చుట్టూతా పడింది అనమాట. పడేటప్పటికి అదంతా కూడా తుడిచేస్తున్నాను. ఎప్పటికప్పుడు తుడవకపోతే నాకు ఇష్టం ఉండదు అనమాట, చిరాగ్గా ఉంటుంది. తర్వాతకి గట్టిగా అయిపోయి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. వెంటనే తడిగా ఉన్నప్పుడే తుడిచేసామనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట. తర్వాత ఫైనల్గా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం అనుకోండి, వెంటనే అలా క్లీన్ చేసేసాము అంటే మరకల్లా పడిపోకుండా గట్టిగా అయిపోకుండా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చేతులు కాలిన రోజులు కూడా ఉన్నాయండి. జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. అయితే ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉందని చెప్పేసి ఇంకా అది కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక దాంట్లో కొద్దిగా నీళ్లు పోసేసి ఊడ్చేసి మన కూర దాంట్లో వేసేసుకున్నాను. అలాగే మన మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్లు పోసేసుకుని తొలిపేసుకుని వేసేసాను అనమాట. ఇవన్నీ ఆ సింక్లో వేసేసుకుంటే తర్వాత తోముకోవాలి నిదానంగాను. ఇప్పుడు ఒకసారి కూర కలిపేసుకుందామండి. ఇదిగోండి మొత్తం చక్కగా ఇలాగ కూర కలిపేసుకోండి. అసలు ఈ వాము వాసన అయితే అదిరిపోతుందండి. ఇంట్లో మంచి వాసన వేసేస్తుంది. డైజెషన్ సరిగా లేని వాళ్ళకి ఈ వాముతో చేసి పెడితే బాగుంటుందండి. వాము కారంతో చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా నేను ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా, మనం తక్కువే వేసుకుని ఉడికించుకున్నాము. పైన కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చారు ఎలా ఉందో చూస్తున్నాను అనమాట. చారులో సరిపోయిందా అలా అన్నీ లేదా అని చూశాను. సరిపోయింది, సూపర్గా ఉందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా పాలైతే ఒక గ్లాసులో పోసేసి పాపాయికి కావాలని అడుగుతుందనమాట. అందుకని వేడివేడిగా ఉన్నాయి కదా, ఇది నీళ్ళల్లో వేసి పెడుతున్నాను అనమాట. గిన్నెలో నీళ్లు పోసి ఆ గ్లాస్ పెడితే తొందరగా చల్లగా అయిపోతుంది. ఇదిగోండి పాలు కాగిపోయింది, మూత పెట్టేసుకున్నాను. చారు అయితే మరగడానికి సిద్ధంగా ఉంది. కూర అయితే ఇలా ఉడుకుతుంది చూడండి.
చూసారు కదా, చితచితలు ఆడుతూ భలేగా ఉంది కదా. అసలు ఎంత బాగుందో. వామకారం కూర చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఫుల్గా చూసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఉడికిందో లేదో మీకు చూపిస్తున్నాను. మొత్తం అంతా చక్కగా ఉడికిపోయింది. అడుగంటిపోకుండా జాగ్రత్తగా చూసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, చారు కూడా ఇప్పుడు బాగా మరుగు పట్టేసింది, చాలా మరుగుతుంది. కూర ఉడుకుతుంది, చారు కూడా కొత్త ఉడికిపోతుంది అనమాట మంచిగా. మళ్ళీ ఒకసారి కూర ఇలా ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఆఫ్ చేసిన తర్వాత ఇంక మనం ఈ గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ గిన్నెలోకి తీసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇది అసలు అస్సలు అడుగు పట్టుకోలేదండి, చక్కగా వచ్చిందనమాట. ఇదిగో చూడండి. అయితే చారు అయిపోయింది, కూర కూడా అయిపోయింది, మనం రైస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అన్నీ పక్కన పెట్టేసుకుని ఇంకా ఇక్కడంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇదండి ఫైనల్గా మనం చేసిన వంట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్, తక్కువ ఆయిల్తో రెసిపీస్ అన్ని మన వారణాసి వంటల ఛానల్లో వస్తుంటాయి. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మంచి వాసన అయితే వస్తుందండి, గుమగుమగుమలు ఆడిపోతున్నది అనమాట. ఇంగో వాసన అలాగే వాము వాసన అదిరిపోతుంది. ఇది చూడండి, దొండకాయ వామకారం కూర అనమాట. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి, దాంట్లో ఇది పచ్చిమిరపకాయ కొరుక్కు తింటే అదిరిపోతుంది అనమాట. అన్నం తక్కువ కూర ఎక్కువ, ఇలా తినడం నాకు ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, అన్నం తక్కువ కూర ఎక్కువ తినమని. మనకి డైజెషన్ సరిగా లేని వాళ్ళకి ఇలా వామకారం కూర చేశారు అనుకోండి, సూపర్గా ఉంటుంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట, డైజెషన్ అవుతుంది అనమాట. ఈ దొండకాయ అరగదనుకుంటారు కదా, దానికి వామకారంతో చేసుకోండి, అదిరిపోతుంది అంతే.